అందరికీ నమస్కారం అండి. సినీ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశంలో సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి అనతి కాలంలో ముఖ్యమంత్రి అవ్వటం అనేది చాలా అరుదు. అలాంటి విజయాన్ని తమిళనాడు ఎన్నికల్లో ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించారు టీవీకి అధినేత విజయ్. కానీ అతనికి పూర్తి మెజారిటీ రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు ఆయనకు రాలేదు. వచ్చింది 108 స్థానాలు. దాంట్లో ఆయనే 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి అవి 107 స్థానాలుగానే పరిగణిస్తారు. ఇక్కడ 50 ఏళ్ల తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ చేరింది. ఎందుకని? టీవీకే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో ఏర్పాటు అయితే తమిళనాడులో ఒక మంచి తాము ఎదగటానికి ఒక అవకాశం ఉంటుందని వాళ్ళు భావించారు. కానీ వాళ్ళు కండిషన్ పెట్టింది ఏంటంటే అన్నా డిఎంకే నుంచి నేతలను చేర్చుకోవద్దని విజయ్కి కండిషన్ పెట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే విజయ్ షాక్ ఇచ్చారు. ఎన్నాళ్ళని మిత్రపక్షాల మీద ఆధారపడటం. ఇది ఒక ప్రాంతీయ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ అక్కడ పరిమితంగా ఉండటం వల్ల విజయ్ సేఫ్ అవుతారని చాలా భావించవచ్చు. కానీ ఎన్నాళ్ళని మిత్రపక్షాల మీద ఆధారపడడం. 2013లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయి సంఖ్యాబలం రాలేదు. అలానే 2 ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. ఇక్కడ విజయ్ అలా కాకుండా పక్క పార్టీ ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి తన పార్టీలో చేర్పించుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్దామన్న వ్యూహ రచనలో విజయ్ ఉన్నారు. అప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడకుండా సొంతంగా 5 ఏళ్ళు పార్టీని నడిపించవచ్చు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే అన్నా డిఎంకేలో చీలికలు మొదలయ్యాయి. ఎవరి దారి వారిదే అన్నట్టుంది. 2 కాదు 3 వర్గాలుగా విడిపోయారు. అందుకనే ఇప్పుడు విజయ్కి అన్నా డిఎంకేలో ఉన్న శూన్యత విజయ్కి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఉన్న 107 మంది ఎమ్మెల్యేలు సొంతంగా ఉన్నారు. ఆయన ఉప ఎన్నికల ద్వారా ఆ సంఖ్యని 130 మందికి పెంచుకొని 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ప్రభుత్వాన్ని నడపగలరు అని విశ్లేషకులు భావిస్తున్నారు.